లక్ష్యంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన మంత్రి వీఐపీ విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనాలు అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇక తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి జిల్లాకు వచ్చానని అన్నారు. ఈరోజు తిరుపతి ఇన్ఛార్జిగా అయిన తర్వాత అంటే ప్రణాళికా బోర్డు చైర్మన్గా ఎంపికబడిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి రావడం, తర్వాత తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే భూతరమైనటువంటి బాధ్యత ఏదైతే గతంలో రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడ్డా అందరికీ మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ప్రణాళిక మంచి లక్ష్యంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలని చెప్పి వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం 140 రోజులు అవుతా ఉంది. మరి 130 రోజుల యొక్క పరిపాలన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అద్భుతమైన రీతిలో 130 కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. అవన్నీ కూడా బాగా జరగాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి స్వామివారిని దర్శించుకుని ప్రార్థించుకోవడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బాధ్యత అలాగే నమ్మకం కూడా ఈ జిల్లాని ఇప్పుడు